అందరికీ ప్రైజ్లా యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ పురుషులు ఇలా ఉంటే అపవాది గజగజ వణికిపోతాడేమో. ఎలా ఉండాలి? సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ పురుషులు రోదన చేయువారిగా మారాలి, విజ్ఞాపన చేసేవారిగా మారాలి, అంగలార్పు విద్యను కలిగిన వారిగా మారాలి, గర్భవేదన ప్రార్థన అనుదినము చేసేవారిగా మారాలి, గోచాడి ప్రార్థించేవారిగా మారాలి, కన్నీటి ప్రార్థన చేసేవారిగా మారాలి, హన్నా వలె ప్రార్థించేవారిగా మారాలి, ఎస్తేరు వలె ప్రార్థించేవారిగా మారాలి, హిజ్కియా వలె ప్రార్థించే స్త్రీ పురుషులుగా సంఘమంతా మారాలి, ఇర్మియా వలె తన తల జలమయముగా కన్నులు కన్నీటి ఊటగా మార్చుకుని మన జనాంగము కోసం హతులు కాకుండా రక్షించుకునే స్త్రీ పురుషులు సంఘంలో లేవాలి. నాశనమందు జోగుచున్న ప్రతి వ్యక్తిని వెనుకకు లాగే దైవ చిత్తానుసారమైన దుఃఖముతో రక్షణార్థమైన మారు మనసు కలిగించే యోధులైన స్త్రీ పురుషులు సంఘంలో కావాలి. సంపూర్ణ భక్తితో మాన్యత కలిగి రోగుల కొరకు, అధికారుల కొరకు, సుఖముగా నెమ్మదిగా ఉండుట కొరకు అనుదినము ప్రార్థించే స్త్రీ పురుషులు సంఘంలో కావాలి. ప్రలాపన చేయువారు కావాలి. పాపముతో రక్తము కారునంతగా పోరాడి యోధులైన స్త్రీ పురుషులు సంఘంలో కావాలి. గెత్సేమనే ప్రార్థన అనుభవముతో చెమట రక్తముగా మారినంతగా సమస్యకు రాక ముందుగానే దాన్ని జయించే స్త్రీ పురుషులు సంఘంలో కావాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ పురుషులారా ఉజ్జీవకర్తలుగా మారండి, లేవండి, ప్రార్థించండి, పురుగొల్పండి, ప్రభు తట్టు తిరగండి. అపవాది యొక్క తంత్రములను వణికిస్తూ వాడి వైపే త్రిప్పికొడదాం. పౌలు తన బంధకములలో ఒనేసీమును కనినట్లుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ పురుషులారా మన బంధకములలో మనం కూడా అనేకులను కందుముగాక. ఆమేన్.